ఇష్టం లేని వాళ్ళ పేరు కూడా చెప్పు. ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నువ్వు అంటే ఇష్టము, సోను అంటే అసలు ఇష్టం లేదు. కానీ నేను చెప్పిన నువ్వు అడగంగానే అక్క వంశ అంటే పిచ్చి కోసుకుంటే నా పిల్లలు కూడా అలా నీకు నిన్న ఫుడ్ కూడా తినిపించింది. ఇష్టమైన అంటే అప్పు దృశ్యం అని చెప్పంట. ఇగో నిన్న ఒక ఇష్టం లేనిది అంటే నైన్, ఎందుకంటే వంశీ నేను ప్రతిసారి ఇష్టం లేదు. వైషు ఎందుకు? నాకు ఇష్టమైన వాళ్ళు అంటే ఆబ్వియస్ గా నాకు శ్రీయన్ అంటే చాలా ఇష్టం. కంటే ఎక్కువనే నేను ఇందుకు ఇచ్చిన, కానీ లాస్ట్ కి నాకు వెన్నుపోటు ఓడిచింది. హాయ్ నైని. హాయ్ అక్క. హాయ్ చిట్టి. బాగున్నావా? తిన్నారా? ఇట్లా కూర్చోండి. రస్క్ తింటారా? వద్దులే, రస్క్ తినండి, పిసుక్కోండి, పడకండి. సరే ఇగో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి ఒక్కొక్కరు. మళ్ళీ ఒక్కొక్కల పేర్లే చెప్పాలి. ఫస్ట్ నైని నువ్వే. నీకు మన టీంలో ఇష్టమైన వాళ్ళ పేరు ఒకరి పేరు చెప్పు, ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్పు. ఇష్టం లేని వాళ్ళ పేరు మ్యాండేటరీ, ఖచ్చితంగా చెప్పాలి. ఇష్టం ఉన్న వాళ్ళ పేరు ఎవరు అని అంటే శ్రీ అన్న కాకుండా చెప్పవా? శ్రీ కాకుండానా? వంశీ. ఒక్కరే చెప్పు. వంశీ. ఇష్టం లేనోళ్ళు? ప్రియా. ఎందుకు? ఎందుకు రీజన్ కూడా చెప్పాలి. రీజన్ ఎందుకు అని అంటే ఊకే సీరియస్ అవ్వద్దు, ఇంకా తర్వాతకి అవకతి గురించి బతుకు గురించి కొంతమంది ఇట్లా మాట్లాడుతుంది, సో అట్లా. సరే చిట్టి నువ్వు చెప్పు, ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పు, ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్పు. ఇష్టమైన వాళ్ళు మీరు, సోనన్న. ఒక్కరి పేరు చెప్పు. సోను లేదు. సోను చి అంతగానం మీ అక్కని మోసం చేసినాక మళ్ళీ సోను అంటావేందే? అయితే సోనన్ ఇష్టం, నాకు చాలా ఇష్టం సోనన్ అంటే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనా. ఇగో నాకు శ్రీప్రభ వంశీ కాకుండా టీమ్ లో చాలా మంది ఇష్టం. ఎవరు? చిల్లన్న, సోనన్న, అజిత్ అన్న. కానీ కేవలం జులక ఉందట సోనన్న పేరు తీయొద్దు అన్నట్టు నేను సోనన్న పేరు తీయలేదు తెలుసా. సరే అది నాకంటే ఇష్టం. నీ ముక్కు మీద ఎవరు కొట్టిర్రే ఇట్లా పెడుతుంది మధ్య. సరే ఎవరంటే ఇష్టం లేదు? వైషు. ఎందుకు? ఎందుకే? ఎందుకంటే మా ఇద్దరికి సెట్ అవ్వదు అక్క, ముందు నుంచి లవర్స్ కి కాదు, ఫ్రెండ్షిప్ లో కూడా బాండింగ్స్ ఉంటాయి కదా అక్క, క్లోజ్ గా అట్లా. ఆ వైపు మాకు రాలేదు. అనవసరంగా అంటే నాకు బ్యాక్ బిచ్చింగ్ చేసాలంటే అస్సలు నచ్చదు అక్క. నేను ఎంత జెన్యున్ గా ఉంటాను, నా ఫ్రెండ్ కూడా అట్లనే ఉండాలి అనుకుంటా. నా పిల్ల ముందు నవ్వుకుంటా హీ అని మాట్లాడుతుంది, వెనకాల మరి నా గురించే మాట్లాడుతుంది. అట్లాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు అక్క. అట్లాంటి వాళ్ళని దూరం ఇచ్చి ఏమంటే డబ్బులు ఇచ్చానే దూరం ఉండాలని నేను అనుకుంటా. అట్లాంటి వాళ్ళు అయితే వయసునే, నాకు వయసు నచ్చదు. దూరం ఉంటా. ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చి దూరం పెట్టాలనుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళకి జినక నీకు నేను కెమెరా చెప్పండి అక్క. అక్క నీకు ఇష్టం కనిపిస్తున్నా అంటే మీరంటే తెల్లగా కనిపించాలి, నేను ఇట్లా కరెక్ట్ చాలా మంచిగా కనిపిస్తున్నావు. ఇట్లా మీకు తెల్లగా ఇష్టం దాకా కూర్చో. మిస్ యూనివర్స్ అండ్ మిస్ ఇండియా అండ్ తెలంగాణ ఇండియా ఎస్ఆర్టీ బ్యూటిఫుల్ లేడీ. ఓకే, నీకు ఎవరి ఇష్టం లేదు, ఎవరి ఇష్టం? నాకు ఇష్టమైన వాళ్ళు అంటే ఆబ్వియస్ గా నాకు శ్రీయన్ అంటే చాలా ఇష్టం.
శ్రీప్రభ కాకుండా శ్రీ అన్న కాకుండా ఆబ్వియస్ గా వంశీగాడు ఇంకెవరు ఉన్నారు నాకు? వంశన్న. ఇష్టం లేని వాళ్ళు చెప్పగా ఎవరు ఇష్టం లేని వాళ్ళు నాకు హిందూ. ఎందుకు నువ్వు రీజన్ అడిగినా నాకు. ఎందుకు నేను చెప్తా క్లారిటీగా. ఇప్పుడు నేను ఎవరినైనా నా అనుకుంటా. ఇందుని కూడా నా సొంత చెల్లె కంటే చాలా ఎక్కువ చూసుకున్నా. నా సొంత చెల్లెకి ఇవ్వాల్సిన ప్రియారిటీ కంటే ఎక్కువనే నేను ఇందుకు ఇచ్చిన. కానీ లాస్ట్కి నాకు వెన్నుపోటు ఓడిచింది. అది నేను చచ్చిపోయేంత వరకు నేను నా లైఫ్లో మర్చిపోను. అండ్ ఇంకొకసారి ఆ పర్సన్ని నా లైఫ్లోకి నేను తెచ్చుకోను. అట్లాంటి చెల్లి కూడా నాకు వద్దు. ఓకే, అందుకని ఓకే ఓకే వేరే వాళ్ళని పోయి అడుగుదామా? అడుగుదాం, నేను అడుగుతా. ఓకే, అడుగు. మీ అన్న పేరు తప్ప వేరే వాళ్ళ పేరు చెప్పు. ఇటారా బాగా చెప్పింది. వంశంలో అనొద్దు. వస్తుంది నాకు. వంశన్న కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? ఇగో నీకు టీంలో ఇష్టమైన వాళ్ళ పేరు ఒక పేరు చెప్పు, ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్పు. ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు ఇష్టం లేదో కూడా చెప్పాలి. నేనే ఉండవచ్చు. చెప్పు. నాకు ఇష్టం ఉంది శ్రీ అన్న. ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరక్క. చెప్పు. ఎవరికైనా సరే ఒకరు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పు. నాని అన్న. ఎందుకు ఇష్టం లేదు. ఎందుకు? ఊరికే ఫోన్ చేసి షాప్కి వెళ్దాం అంటారు. అక్క మా వంశీ అన్న పేరు ఎందుకు చెప్పొద్దు అన్నారు? అంటే నీకు వంశీ అంటే ఇష్టం అని అందరికీ తెలుసు కదా. సో వంశీ కాకుండా కొంతమంది తెలియదుగా. ఎందుకు తెలియదు? నీ బర్త్డే వీడియోలోనే అందరికీ తెలిసిపోయింది. నువ్వు సెలబ్రిటీ కదా. అబ్బా అజితన్న ఒక క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పు. స్కెచ్ చేసినారు. స్కెచ్ ఏం లేదు, నిజం చెప్పు అంతే. నిజం చెప్తాను మాట కెమెరాకి. ఏం చెప్తామా? మ్యాచ్ నోస్ మీద ఒట్టు. మేనేజ్మెంట్ పెట్టు. సరే, నీకు ఎస్ఆర్ టీమ్ లో ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఇష్టం లేని వాళ్ళు ఎందుకో కూడా రీజన్ చెప్పు. నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చేసి శ్రీమామ. నాకు అంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు మౌని, నైని. ఇది కూడా అదే పేరు చెప్పింది. నీ పేరు చెప్పిందా? నాకు మౌని, నైని. ఇష్టం లేని వాళ్ళు వచ్చి చిట్టి. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఒక రోజు ఒకవేళ తాగి పడుకున్నప్పుడు ఏదైనా ఒక అది క్లీన్ చేసి ఇది చేసి ఏదైనా చేసి కంటే చేస్తానన్నా అని చెప్పి స్కిప్ అయిపోయి 2 రోజుల వరకు కనపడదు. వాటర్ పట్టించిందా అన్న పాపం. పెద్ద పని కాదు. ఇల్లు గైస్ మీకు చెప్పాలా, అజిత్ అన్న తాగిండి అనుకో వీళ్ళని కొడతాడు గైస్. లేదు ఆమె గురించి స్కామ్ అబద్ధాలు. అదే చెప్పింది. నువ్వు కొట్టమన్నా పట్టకేసి చెప్పాలా, నువ్వు మౌని అంటే ఇష్టం అన్నావు. పాప మౌని ఇష్టం లేదంటే నీ పేరే చెప్పింది. అంటే నేను అంత సతాయిస్తా కాబట్టి అదే నీ పేరే చెప్పిన. ఏమైంది నేనేమో అంటున్నావు? హ్యాంగర్ అవుతుందా వంశీ? అని ఏడుస్తున్నారా? వంశీ ఏడుస్తున్నావా? ఒకసారి లేచి కూర్చోవా ప్లీజ్. వంశీ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పవా? నీకు ఖచ్చితంగా చెప్పాలి, నిజం చెప్పాలి. ఒట్టు. నేను తినే రస్క్ మీద ఒట్టు. రిస్క్ చేస్తున్నావు. నీకు టీంలో ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళ పేరు చెప్పు, ఇష్టం లేని వాళ్ళ పేరు కూడా చెప్పు. ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నువ్వంటే ఇష్టం, సోనా అంటే అసలు ఇష్టం లేదు. నేను కెమెరా పట్టుకున్నందుకు కాదు కానీ చెప్పు. నార్మల్ అయినా మీ పేరు చెప్తాను నేను ఎప్పుడైనా. ఎందుకు సోను అంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు నచ్చడు సోను. ఎందుకు? అది బజార్. అది నువ్వు చూసినావా నైని? నువ్వు కనీసం వంశీ పేరు చెప్పినావు. వంశీ హార్ట్ లో ఇది ఎందుకు అట్లా ఉంటదా? అట్లా కూడా చేహే అట్లా కాదు. నేనేమని చెప్పినాక నేనేమని చెప్పినా వంశీ నీకు ఎవరంటే ఇష్టం అంటే అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటాం చిట్టి ఓలే ఇట్లా క్వశ్చన్ అడిగిన అనుకో, వచ్చి ఇప్పుడు డైరెక్ట్ అడగానే నైనే ఆఫ్ కోర్స్ నైనే అంటాం. ఆ పిల్ల కాదు వేరే వాళ్ళ చెప్పు అంటారు ఎవడైనా. ఇప్పుడు ఫస్ట్ అట్లా చెప్పలేదు కదా నువ్వు. అలా అంటారు. అదే ఎట్లా ఎడతాం నాకే తెలుసు. అక్క నేను చెప్పిన నువ్వు అడగంగానే అక్క వంశ అంటే పిచ్చి కోసుకుంటే నా పిల్ల కూడా నా పువ్వుల దండ
నా బ్లడ్ లో కూడా వంశీ ఉంటది అని చెప్పిన. ఏం పోసుకో ఇష్టం మంచిగా. సరే ఈయన అడుగుదాం. స్టార్ట్ 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 స్టార్ట్. కెమెరా పట్టుకో. మా టీంకి పెద్ద పూజ్యుడు పెద్ద మనిషి, మొన్ననే పెద్ద ముత్తైదు అయ్యిండు. వృద్ధుడు అంటే ఏంటి? ముసలోడు. అయ్యో ముసలోడు వయసోడు అన్ని కలిపి వీడే. అయ్యో అని మళ్ళీ ముసలోడు అన్నారు కదా నాక. ఫుల్గా తాగుతాడు. నిన్న మ్యాక్స్ రోజు 3 బాటిల్ ఫుల్ తాగిండు. 3 మూడా వంశీ అంటున్నావు. వంశీ నీ వీడియోలో నేను చూపించాలా? అయ్యో వద్దనా. వంశీ నీకు టీంలో ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం లేని వాళ్ళు చెప్పు. ఇష్టమైన వాళ్ళ దాంట్లో నాకు వద్దు, నా పేరు కాకుండా మిగతా వాళ్ళ పేరు. అంత సీన్ లేదు. వంశీ ఇప్పుడు ఆయన అంటే అందుకే చెప్పొద్దు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. సో నేను ఫ్రెండ్ కాదు బ్రో, బెస్ట్ ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పు బ్రో. నేను కూడా ఉన్నా, కావాలంటే నా పేరు చెప్పు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. నువ్వు చెప్పినావు అని చెప్పిండు అంతే. నా పేరు క్యాన్సిల్ చేసుకో. నువ్వు చెప్పు వంశీ, ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం లేదు. అన్న నీకు నిన్న ఫుడ్ కూడా తినిపించింది. ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు ఇష్టం లేదో కూడా చెప్పాలి. జెన్యున్ గా చెప్పు, దాంట్లో తప్పేమో. జెన్యూన్ గా చెప్పు, ఏం కాదు. నువ్వు మజాక్లో చెప్పినావు అంట. మజాక్ కాదు, సీరియస్ గా చెప్పాడు. నాకు కానీ నచ్చదు. మన పేరు చెప్తున్నావు, సిగ్గు శరం లేదు. వేరే పేరు చెప్పన్నా ప్లీజ్. చెప్పిన ఆన్సర్ నచ్చలేదు. నైని అడుక్కుంటుంది. చెప్పినా నాకు కానీ నచ్చలేదు. మౌని అనేది ఇందాక. మౌని నువ్వు ఫ్రెండ్ అనుకుంటే ఇట్లాంటి నీకు ఫ్రెండ్ కావాలా? నేను నీ ప్లేస్ లో ఉంటే ఎప్పుడో ఏ నుండి దుంకి చచ్చిపోయేదాన్ని. చెప్పు, నాగన్న అంటే ఎందుకు ఇష్టం లేదు, మౌని అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే నీకు ఆ కపుల్స్ అంటే నచ్చదు. అంటే నువ్వు ఆయన ఏమన్నాడు అంటే మెల్లగా నాకు వాళ్ళు అంటే నచ్చదు, వాళ్ళ వీడియోలు చేయాలంటే నాకు చిరాకు వస్తుంది అని అంటే అందుకే ఎడిటింగ్ సరిగ్గా చెయ్యి. చెప్పలేదు. ఇప్పుడు అంటే నువ్వు చెప్పవు కానీ నీ కన్ను సైగలు బట్టి మా ఇద్దరు అర్థమైపోతుంది. నేనేం చెప్పలేదు, వాడు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైనా చెప్తే కళ్ళలో చూసి చెప్తే మళ్ళీ ఏమైనా అంటామేమో కింద చెప్తున్నావు. ఏంది నాగన్నా నువ్వు ఊకే నా మీద వంశీగాడి మీద డౌట్ పడతావని నువ్వు అంటే ఇష్టం లేదని అంటున్నాడు. ఇది నిజంగానే నచ్చుకుని ఉండాలన్న. ఇష్టం లేదు నాకు కూడా, ఈరోజు నుండి నాకు ఇష్టం లేదు. నీ ప్రియారిటీ. సరే ఇప్పుడు మనకు టీంలో ఎవరికైనా ఫోన్ చేద్దామా వంశీ? ఎవరికి చేద్దాం, ఎవరికి చేస్తాం, బిజీ వస్తాం. టైం పాస్ కాదు. ఒకసారి నువ్వు ఫోన్ చేయవాలి, అన్న నంబర్ లేదు. ఆగు వంశీ, వీడియో కొడుతుంటే వీడియో చూసుకో అంటావు. అసలు ఇంత గైస్, అసలు వాడు ఎందుకు ఛానల్ పెట్టిండో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇంత అజాగ్రత్త, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక్క మాటకి ఇంతలో వచ్చినాయి. ఇంత ఇంత అది ఎంత? అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. అసలు సెన్సే లేదంటే కామన్ సెన్స్ కడిపోయినాం. హలో అన్నా, హలో అన్నా, వీడియో అని చెప్పు. హలో అన్నా, అన్నా నేను జిన్నుని. ఒకసారి సౌండ్ మొత్తం బంద్ చేయవా? వీడియోలో ఉన్నా. అవునా? ఇగో ఒకటి క్వశ్చన్ అడుగుతా, చెప్పు. నీకు మన టీంలో ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఇష్టం లేని వాళ్ళు అవునా? సరే సరే అన్న. అందులో ఏంటి టైం పాస్ కాదని పెట్టినా. ఆగు, నాన్నగారు ఫోన్ చేస్తా. హలో హలో బేబో. అక్క చిన్నక్క రే గుర్తుపట్టినావు తమ్ముడు? వాళ్ళ వాయిస్ గుర్తుపట్టా. అబ్బా తమ్ముడు,
సరే గానీ ఒక క్వశ్చన్ అడుగుతా, వీడియోలో ఉన్నాం. చెప్పే అక్క. నీకు టీమ్ లో ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఒకరి పేరు చెప్పు. ఇష్టమైన అంటే అఫ్కోర్స్ రిషబ్ అని చెప్పంట. అభిమానం తోడుంది ఎందాకైనా ఇష్టం లేని వాళ్ళు? ఇష్టం లేని వాళ్ళు చెప్పి ఎవరు లేరు అక్క, ఎందుకంటే అందరితో ఇదొద్దు, ఈ ఏతులొద్దు, ఇష్టం లేని వాళ్ళు చెప్పు ఎవరో. ఇష్టం లేని వాళ్ళ అంటే నిజంగా ఇప్పుడు దాకా ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఈ కథలు వద్దు, ఎవరైనా ఒకరు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఇష్టం లేని కూడా రిషన్ ఇష్టం లేని వాళ్ళు కూడా రిషన్ నేనా? ఎందుకంటే అప్పుడప్పుడు నన్ను కొడతారు కదా, అందుకని. సైజులో ఏం చెప్పిండు తెలుసా, నాన్నంటే ఇష్టం లేదని చెప్పిండు. నిజమే అన్న. ఏం కాదులే, మంచోడే. ఇందుకు ఫోన్ అన్నా చెప్పే కాదు కానీ ఎస్ఆర్ టీమ్ లో మొత్తం ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు, ఒకరొకరి పేరు చెప్పు. చెప్పినా కదా మొన్ననే వీడియోలో. నాకు మొన్న అది ఇప్పుడు చెప్పు. చూడక్కనే ఎవరు ఇష్టమైన వాళ్ళ, ఇష్టం లేని వాళ్ళు? ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. చెప్పాలి, లేకుండా కాదు, ఉంటారు. ఏతులు చేయకు. నిజమే, ఎవరు లేరు. ఓవర్ చేయకు, చెప్పు ఎవరిదో ఒకరి పేరు. ఎవరి పేరు చెప్పాలి? ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్పు. ఇష్టం లేని వాళ్ళ అజిత్ అన్న. ఎందుకు సతాయిస్తాడు తాగిన తర్వాత. ఓహో, మరి వాళ్ళు వాషింగ్ మిషన్ వాడుకున్నప్పుడు ఏం లేదేమో బొమ్మ. కొడుతుండ్రా మీరు? లేదు లేదు, మరి ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం. టైం పాస్ చేస్తున్నాం. ప్రియా 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 హలో, ఏంది నీ అమ్మ? వీడియోలో ఉన్నాము, కొంచెం గట్టిగా మాట్లాడవా? హలో 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 ప్రియా, ఇగో నిన్న ఒక అగో వంశేమో మాట్లాడుతున్నా. ప్రియా హాయ్ బేబీ. అగో హాయ్ బేబీ అంట. అది కావాలని చేస్తుంది, అది ఇంకా కొట్టి. అన్నే కదా బేబీ అన్నావు కానీ ఒక ఇగో ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రియా చెప్పురా. ఇగో నీకు ఎస్ఆర్ టీమ్ లో ఇష్టమైన వాళ్ళ పేరు ఒకరి పేరు చెప్పు, ఇష్టం లేని వాళ్ళ పేరు ఒకరి పేరు చెప్పు. ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు, రీజన్ చెప్పు. నేను చెప్పాలి ఇప్పుడు? చెప్పాలి. ప్రియా 1 2 3 స్టార్ట్ చెప్పు. ఇష్టమైన వాళ్ళు రిషి, ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. నేను ఏం చేసినా ఇష్టమైన వాళ్ళది ఒకటే రీజన్ కావాలి, ఇష్టమైన వాళ్ళది కాదు. ఇష్టం లేనిది అంటే నైని, ఎందుకంటే వంశీ నేను ప్రతిసారి చెప్పు ఎందుకు. వంశీ నేను మాట్లాడుకున్న ప్రతిసారి చుంచుమోహన్ మధ్యలో వస్తాను, అందుకే నచ్చ. ఓకే ఓకే ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత నీ స్పందన ఏందో మాకు ఫోన్ చేసి చెప్పు. కంపల్సరీ చూడు. లేదు లేదు, నీ బయోపిక్ యాడ్ చేస్తాం. ఓకేరా ప్రియా, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా నీ పేరే చెప్పిన, ఇష్టం లేదని వీడియో చెప్పినాక చూసి. వచ్చిన దొంగ మొహన్ దానా. నేను ఎట్లయినా అది దీని పేరు చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ప్రియా ఫిక్స్ అయిపోయి దాని పేరు చెప్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన. కొట్లాడతారే ఉంటారని అది నాకు తెలిసి చెప్పరు. హలో మౌని, చెప్పా అక్క జిన్ను మాట్లాడుతున్నా. మౌని ఇగో వీడియోలో ఉన్నా, చెప్పక్క. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా చెప్పు, నిజాలు చెప్పు. ఓకే. నీకు ఎస్ఆర్ టీమ్ లో ఇష్టమైన పర్సన్ చెప్పు ఎవరో, ఇష్టం లేని పర్సన్ ఎవరో చెప్పు, ఎందుకో చెప్పు. అక్క నీకోటి తెలుసా, వంశీగాడు ఏం చెప్పిండు తెలుసా, మౌని అంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పిండు. అవునా? చెప్పు, నీ ప్రయారిటీ చెప్పు.
అరే నీకు ఎన్ని హెల్ప్లు చేశాను మరి నా ఓ పనికి మళ్ళా నీ గురించి చెప్పే నువ్వు మళ్ళీ వంశీతో ఓ ఫోన్ పనికి మళ్ళా ఇది చెప్పినాక తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకో. అయితే చెప్తాను వినక్క. ఇష్టం లేని పర్సన్ అయితే ఇందు. ఎందుకు? ఏమో తను యాటిట్యూడ్ నచ్చదు నాకు. యాటిట్యూడ్ గా మాట్లాడడం అవి అవి ఎందుకు నాకు అన్ని నచ్చదు. ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్పిగా. ఎవరంటే ఇష్టం చెప్పు చాలు. హా? ఎవరంటే ఇష్టం పాప? హలో ఇగో అందరూ ఇష్టమే. ఇంకెవరు ఇష్టమైన వాళ్ళ పేరు ఒకటి చెప్పు. శ్రీ అన్న రిషన్న కాకుండా నీకు ఎవరంటే ఇష్టం వాళ్ళ పేర్లు వదిలేసాయి. వాళ్ళ పేర్లు వదిలేసా? అక్క అందరూ మంచిగానే చూసుకో. సర్లే మౌని, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ అస్, బాయ్. అదే తప్పు. సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.